హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో బేసిక్స్ ఫంక్షన్స్ అనేవి చూసాం. సో అవన్నీ మీరు ప్రాక్టీస్ చేశారు అని అనుకుంటున్నాను. సో అవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇప్పుడు చెప్పుకోబోయే ఫంక్షన్స్ అనేవి మీకు బాగా అర్థమవుతాయి. సో ఈ రోజు మన టాపిక్స్ వచ్చేసి మ్యాథమెటికల్ ఫంక్షన్స్. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేవి మనం తెలుసుకోబోతున్నాం. మనకి ఎక్సెల్ లో ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం డైరెక్ట్ గా యూస్ చేసుకుంటాం. సో వాటిల్లో మనకి మరలా కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ హోమ్ అనే ట్యాబ్ లో ఉన్నాం. ఇక్కడ ఫార్ములాస్ అనే ట్యాబ్ ని మనం క్లిక్ చేస్తే ఫంక్షన్ లైబ్రరీ అనే గ్రూప్ లో ఇందులో మనకి కొన్ని కేటగిరీస్ ఉంటాయి ఫంక్షన్స్ లో. సో వాటిని మనం వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్తాం. సో టుడే మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ని మనం చూడబోతున్నాం. అవి మనకి చాలా ఉంటాయి. ప్రీవియస్ క్లాస్ లో మనం చూసాం సమ్ అనే ఫంక్షన్ ని. అలానే మనకి ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో మెయిన్ ఫంక్షన్స్ ఏంటో ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. మన టాపిక్ వచ్చేస్తే ప్రీవియస్ వీడియోలో మనం బేసిక్స్ ఫంక్షన్స్ అనేవి డిస్కస్ చేసాం. అవి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈ క్లాస్ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లో కొన్ని ఫంక్షన్స్ అనేవి మెయిన్ ఫంక్షన్స్ అనేవి నేను ఇక్కడ తీసుకున్నా. సో మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఫంక్షన్స్ ఏవి అంటే ఇవే. సో వీటిల్లో ఎక్స్ట్రా కూడా కొన్ని యాడ్ చేసా. ఇవన్నీ మీరు తెలుసుకుని ప్రాక్టీస్ చేస్తే ఇవి మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటే పెద్ద ఫంక్షన్స్ క్యాలిక్యులేషన్స్ ఏముండవు. సింపుల్ గా ఈజీగా మనం ఎక్సెల్ ద్వారా చేసేస్తాం. ఎక్సెల్ లో మనం వర్క్ చేసేదే ఈజీగా చేసుకోవడానికి కదా. సో ఈజీగానే మనం చేయగలం. అది ఎలా చేస్తారో నేను వన్ బై వన్ చేసి చూపిస్తాను. సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లో ఇక్కడ మనకి ఆల్రెడీ ఫంక్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మ్యాథ్ అండ్ ట్రిక్ అని ఉంది కదా, డ్రాప్ డౌన్ ని మనం క్లిక్ చేసుకుంటే సో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. వాటిల్లో ఉంచి నేను కొన్ని ఫంక్షన్స్ అనేవి తీసుకున్నా. అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సమ్ అనే ఫంక్షన్. ఎడిషన్ అనేది చెయ్యాలి అన్నప్పుడు మనం సమ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేసుకుని ఈజీగా చేసుకుంటాం. సో ఇక్కడ నాకు కొంత డేటా ఉంది కదా, ఈ డేటాలో మార్క్స్ ని నేను క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. సో ఈక్వల్ టు ఫంక్షన్ చేసి సమ్ అని ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్. ఇక్కడ మనం డైరెక్ట్ గా వాల్యూస్ ని కూడా ఇవ్వచ్చు, లేదంటే మనం సెల్స్ ని కూడా వన్ బై వన్ సెలెక్ట్ చేయొచ్చు. సో నిన్న మనం చూసాము. సో ఫస్ట్ ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకుంటాం, కామా ఎంటర్ చేస్తాం. సెకండ్ ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకుంటాం, కామా, నెక్స్ట్ సెల్, కామా. వన్ బై వన్ మనం సెల్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ కామా ఎంటర్ చేస్తూ లాస్ట్ లో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే సమ్ వాల్యూ అనేది వస్తుంది. సో ఇలా కూడా చేసాం. అండ్ సెకండ్ మెథడ్ కూడా మనకి ఉంది. అదేంటంటే రేంజ్. సో రేంజ్ ద్వారా కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇలా మనం సెలెక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి రేంజ్ నే మాక్సిమం మనం యూజ్ చేస్తాం. సో ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు మనకి వన్ బై వన్ సెలెక్ట్ చేస్తూ వెళ్ళాలంటే మనకి చాలా టైం పడుతుంది. సో అలా కాకుండా మనం రేంజ్ అనేది ఇస్తాము. సో 100 సెల్స్ ఉన్నప్పుడు మనం 100 సెల్స్ ని సెలెక్ట్ చేసుకోలేం కదా. 1000 సెల్స్ ఉన్నప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ సెల్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఇస్ టు మెన్షన్ చేస్తాం, అండ్ లాస్ట్ సెల్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ సెల్ నుంచి ఈ సెల్ వరకు మనకి క్యాలిక్యులేషన్ జరగాలి అని ఈ రేంజ్ మనం సెలెక్ట్ చేస్తున్నాం. సో అప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే దాని వాల్యూ అనేది మనకి వచ్చింది. సమ్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఈజీగా ఇలా చేసుకుంటాం. నెక్స్ట్ ఫంక్షన్ కి వెళ్తే ప్రొడక్ట్. సో ఈ ప్రొడక్ట్ అనే ఫంక్షన్ ఏంటంటే వాల్యూస్ ని మల్టిప్లై చేయాలి అంటే ప్రొడక్ట్ అనే ఫంక్షన్ ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఈక్వల్ టు మెన్షన్ చేసి ప్రొడక్ట్ అని ఇచ్చి బ్రాకెట్ ఓపెన్. డైరెక్ట్ గా నెంబర్స్ ఇవ్వచ్చు, లేదంటే మనం సెల్ అడ్రసెస్ ఉంటాయి, మనం వాటిని రిఫరెన్స్ గా తీసుకోవచ్చు. సో ఈ సెల్ ని తీసుకుంటున్నా, కామా ఎంటర్ చేస్తున్నా, సెకండ్ సెల్ ని సెలెక్ట్ చేసా, బ్రాకెట్ క్లోజ్ చేసా, ఎంటర్ క్లిక్ చేసా. సో ఈ టూ వాల్యూస్ మనకి మల్టిప్లై అయ్యి దాని వాల్యూ మనకి వచ్చింది. సో ఫంక్షన్ యూస్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ సెల్ ని యాక్టివేట్ చేస్తే మనం ఇక్కడ ఏ ఫంక్షన్ అప్లై చేసామనేది ఇక్కడ ఫార్ములా బార్ లో కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మల్టిప్లై సింబల్ ఇవ్వాలి అని అనుకోకండి. సో ఇక్కడికి జాగ్రత్తగా చూడండి. ఫంక్షన్ మనం యూస్ చేసినప్పుడు సో ఈ ఫంక్షనే మనకి మల్టిప్లై చేయడానికి యూస్ చేస్తున్నాం కాబట్టి మనం కామాస్ తోనే సపరేట్ చేస్తాం వాల్యూస్ ని. సో టూ వాల్యూస్ ఇవ్వచ్చు, ఎన్ని వాల్యూస్ మనం ఇచ్చినా రేంజ్ ఇచ్చినా ఇక్కడ మల్టిప్లై అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ చూద్దాం. ఏబిఎస్ అనే ఫంక్షన్ ని మనం ఇక్కడ చూద్దాం. సో ఈక్వల్ టు ఏబిఎస్ బ్రాకెట్స్ ఓపెన్. ఏబిఎస్ అనే ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే -68 అనేది ఇక్కడ నేను నెగిటివ్ వాల్యూ ఇచ్చాను.
నెగిటివ్ వాల్యూని మనం పాజిటివ్ వాల్యూలోకి కన్వర్ట్ చేయడానికి మనం ఏబిఎస్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఏబిఎస్ అని ఎంటర్ చేసి బ్రాకెట్స్ ఓపెన్. సో నెగిటివ్ వాల్యూ మనకి ఈ సెల్లో ఉంది కదా, ఈ సెల్ ని సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ క్లిక్ చేస్తే చూడండి పాజిటివ్ నెంబర్ అనేది మనకు వచ్చింది కదా. సో 68 అనేది నెగిటివ్ లో ఉంది, పాజిటివ్ నెంబర్ లోకి మనకి కన్వర్ట్ చేసింది. సో పాజిటివ్ నెంబర్ నే మనం ఇచ్చామనుకోండి, సేమ్ నెంబర్ ని మనకి డిస్ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫార్ములా సైన్. సో సైన్ టీటా అని మనం మ్యాథ్స్ లో చూస్తూ ఉంటాం కదా. సో సమ్ వాల్యూ మనం ఇచ్చామనుకోండి, ఆ వాల్యూని ఈక్వల్ టు మెన్షన్ చేసి సైన్ ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్. సో ఇక్కడ మనం సమ్ నెంబర్ ఇవ్వాలి. ఒక వాల్యూ మనం ఇక్కడ ఇచ్చినప్పుడు దాని సైన్ వాల్యూ ఏంటనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 65 ని సెలెక్ట్ చేశాను, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ క్లిక్ చేస్తే సో 65 యొక్క సైన్ వాల్యూ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో 0 పాయింట్ సమ్ డిసిమల్ నెంబర్స్ లో వచ్చింది 65 యొక్క సైన్ వాల్యూ. సో ఇలానే కాస్ వాల్యూని కూడా మనం తీసుకురావచ్చు. సో ఇక్కడ ఈక్వల్ టు మెన్షన్ చేస్తాం, కాస్ బ్రాకెట్స్ ఓపెన్. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా ఏదో ఒక వాల్యూ అయినా ఇవ్వచ్చు, 5 ఇస్తున్నా, డైరెక్ట్ గా వాల్యూ అయినా ఇవ్వచ్చు, లేదంటే మనకి వాల్యూ ఉన్న సెల్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంటర్ చేస్తే 5 యొక్క కాస్ట్ వాల్యూని మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యింది. అండ్ నెక్స్ట్ ఏంటి, టాన్ వాల్యూ. సో ఈక్వల్ టు మెన్షన్ చేస్తాం, టాన్ బ్రాకెట్ ఓపెన్, ఈ సెల్ అడ్రస్ ని సెలెక్ట్ చేస్తున్నాం, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ చేస్తే 66 యొక్క టాన్ వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేసింది. అండ్ నెక్స్ట్ మనకి లాగరిథం. సో లాగరిథం అంటే మనకి మ్యాథ్స్ లో ఉంటుంది కదా. సో లాగరిథం వాల్యూని మనం డిస్ప్లే చేయాలి అన్నప్పుడు ఈక్వల్ టు మెన్షన్ చేస్తాం, లాగ్ బ్రాకెట్స్ ఓపెన్. సో సమ్ నెంబర్ ఇస్తాం, 10 ఇస్తున్నా, 10 లాగ్ వాల్యూ ఎంత అనేది ఎంటర్ క్లిక్ చేస్తే 1 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకి పవర్. పవర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మ్యాథమెటిక్స్ లో మనం 10 పవర్ అని 5 పవర్ అని ఒక నెంబర్ ఇచ్చి దాని పవర్ వాల్యూ ఎంత అనేది మనం ఈ ఫంక్షన్ ద్వారా చూస్తాము. ఈక్వల్ టు మెన్షన్ చేసాం, పవర్ బ్రాకెట్స్ ఓపెన్. ఒక వాల్యూని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి అనేది మనం ఇక్కడ ఇస్తాం కదా పవర్ లో. సో ఇప్పుడు 10 ఉంటే 10 ఇచ్చి 10 ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి అనేది మనం ఇక్కడ వాల్యూ ఇస్తాము. 10 ని 5 టైమ్స్ మల్టిప్లై చేయమంటున్నా. సో బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ క్లిక్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. అండ్ నెక్స్ట్ మనకి స్క్వేర్ రూట్. ఈ స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ మనం చూద్దాం. ఈక్వల్ టు మెన్షన్ చేసి SQRT అని ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్. సో సమ్ ఇక్కడ మనం నెంబర్ ఇవ్వచ్చు. సో 65 ఇస్తున్నా, 65 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అని కనుక్కోమంటున్నా. అండ్ ఎంటర్ క్లిక్ చేస్తే 65 కి స్క్వేర్ రూట్ మనకి 8.0622 ఇలా సమ్ డెసిమల్ నెంబర్స్ అనేవి వచ్చినాయి. సో చాలా ఈజీగా మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ని మనం అప్లై చేసుకుని వాల్యూస్ ని మనం జనరేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ మనకి ఇంట్. సో ఇంట్ ఫంక్షన్ అంటే ఈక్వల్ టు మెన్షన్ చేస్తాము, ఇంట్ అని ఇచ్చి, ఇంట్ అనే ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే సమ్ డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, బ్రాకెట్స్ ఓపెన్. అండ్ ఈ సెల్ ని నేను సెలెక్ట్ చేసుకున్నా, డెసిమల్ వాల్యూ ఇక్కడ ఉంది కాబట్టి, అండ్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి డెసిమల్ వాల్యూ ఉంది కదా. ఇంట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే డెసిమల్ వాల్యూస్ ని ఇంట్ లోకి మనకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఉన్న ఇక్కడ వాల్యూ ఏంటి అంటే 69 అనేది మనకి ఇంటిజర్. సో పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ మనకి డెసిమల్స్. ఈ ఫంక్షన్ మనకి డెసిమల్ వాల్యూస్ ని తీసేసి ఇంటిజర్ ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఎంటర్ క్లిక్ చేస్తే 69 అనేది వచ్చింది. సో ఇంటిజర్ వాల్యూనే మనకి డిస్ప్లే చేసింది. సో డెసిమల్స్ అవసరం లేదు, ఇంటిజర్ వాల్యూనే కావాలి అన్నప్పుడు మనం ఈ ఇంట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. డేటాలో మనకి అన్ని డెసిమల్ వాల్యూసే ఉన్నాయి, ఇంటిజర్ వాల్యూసే కావాలి అన్నప్పుడు సో ఒక సెల్ కి మనం అప్లై చేసుకుని వేరే సెల్స్ కూడా మనం స్ప్రెడ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ఇంట్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ మనకి సీలింగ్ అనే ఫంక్షన్. సీలింగ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే సీలింగ్ అని ఎంటర్ చేసి బ్రాకెట్స్ ఓపెన్. ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా, కామా, ఇక్కడ మనం సిగ్నిఫికెన్స్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఈ 66 అనేది 4 చేత డివైడ్ అవుతుందా అనేది ఇక్కడ చూస్తుంది. ఒకవేళ డివైడ్ అవ్వకపోతే నెక్స్ట్ నెంబర్ కి మూవ్ అవుతుంది. ఎంటర్ చేస్తే 66 చేత డివైడ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ నెంబర్ కి మూవ్ అయ్యి 68 అనేది మనకి అవుట్పుట్ జనరేట్ అయ్యింది. అండ్ ఇలానే సేమ్ ఆపోజిట్ అనమాట, ఫ్లోర్ అనే ఫంక్షన్. ఫ్లోర్ అని ఇస్తాం, బ్రాకెట్స్ ఓపెన్. సో ఫ్లోర్ అనే ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే సేమ్ మనకి
ఒక వాల్యూని తీసుకుంటున్నా, కామా ఇచ్చి సిగ్నిఫికెన్స్ నెంబర్ అనేది ఇస్తున్నా. సిగ్నిఫికెన్స్ నెంబర్ మనం 5 ఇచ్చాము, బ్రాకెట్స్ క్లోజ్. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఈ వాల్యూ 5 చేత డివైడ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ అవ్వకపోతే మాత్రం బిలో నెంబర్ కి వస్తుంది. సో ఈ ఫంక్షన్ మనకి ఏం చేస్తుంది అంటే డివైడ్ అవ్వకపోతే నెక్స్ట్ నెంబర్ కి మూవ్ అవుతుంది. సో ఫ్లోర్ అనే ఫంక్షన్ మనకి బిలో నెంబర్ కి మూవ్ అవుతుంది. బాగా గుర్తు పెట్టుకోండి. సో ఇది నెక్స్ట్ నెంబర్ కి మూవ్ అవుతుంది, ఇది బిలో నెంబర్ కి మూవ్ అవుతుంది. సో ఎంటర్ క్లిక్ చేస్తే 69 అనేది 5 చేత డివైడ్ అవ్వలేదు కాబట్టి 65 చేత అయ్యింది కాబట్టి ఆ నెంబర్ ని మనకి డిస్ప్లే అయ్యింది. ఇక్కడ ఏంటి 66 అనేది 4 చేత డివైడ్ అవ్వలేదు కాబట్టి 68 తో డివైడ్ అయ్యింది కాబట్టి 68 అనేది అవుట్పుట్ గా మనకి ఇక్కడ చూపించింది. నెక్స్ట్ ఫంక్షన్ ఈవెన్, ఈక్వల్ టు ఈవెన్ బ్రాకెట్స్ ఓపెన్, ఈ 68 అనే సెల్ ని సెలెక్ట్ చేసుకున్న, బ్రాకెట్స్ క్లోజ్. ఈవెన్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇది గనక మనకి ఈవెన్ నెంబర్ అయితే ఆ నెంబర్ ని మనకి డిస్ప్లే చేస్తుంది. ఇది గనక మనకి ఈవెన్ నెంబర్ కాకపోతే నెక్స్ట్ ఈవెన్ నెంబర్ కి మనకి మూవ్ అయ్యి ఆ నెంబర్ మనకి డిస్ప్లే చేస్తుంది. ఎంటర్ క్లిక్ చేస్తే చూడండి, సో 68 అనేది ఈవెన్ నెంబరే కాబట్టి ఆ నెంబర్ మనకి డిస్ప్లే చేసింది. ఒకవేళ ఇది ఈవెన్ నెంబర్ కాకపోతే నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏంటనేది మనకి డిస్ప్లే చేస్తుంది. సో సేమ్ ఆడ్ నెంబర్ కూడా ఈక్వల్ టు మెన్షన్ చేస్తాం, ఆడ్ అని టైప్ చేసి బ్రాకెట్స్ ఓపెన్. సో ఇక్కడ 65 అనే సెల్ ని నేను సెలెక్ట్ చేస్తున్నా, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ క్లిక్ చేస్తే సో 65 అనేది ఆడ్ నెంబరే కాబట్టి మనకి డిస్ప్లే చేసింది. ఒకవేళ ఇది ఆడ్ నెంబర్ కాకపోతే నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ మనకి ఫ్యాక్ట్ అని ఎంటర్ చేసి బ్రాకెట్స్ ఓపెన్. ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ మనకి ఏంటి అంటే మనం ఒక నెంబర్ని ఇచ్చి ఫ్యాక్టోరియల్ వాల్యూని జనరేట్ చేయాలి అంటే ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 6 ఇచ్చా, 6 ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 మల్టిప్లికేషన్ అనేది జరిగి 720 అనేది మనకి వాల్యూ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ మనకి రోమన్, ఈక్వల్ టు మెన్షన్ చేస్తాం, రోమన్ అని ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్. ఇక్కడ ఏంటంటే మనం నార్మల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అవి మనకి రోమన్ నెంబర్ లోకి కన్వర్ట్ చేస్తుంది ఈ రోమన్ అనే ఫంక్షన్. సో ఎంటర్ చేస్తే చూడండి 54 ఇచ్చాం కదా మనం, 50 అంటే మనకి రోమన్ నెంబర్ లో ఎల్, సో 4 అంటే ఐవి కదా, 4 ని మనం రోమన్ నెంబర్ లో ఎలా ఇస్తాము, ఇది మనకి 4 రోమన్ నెంబర్ లో కాబట్టి రోమన్ నెంబర్ లోకి కన్వర్ట్ అయ్యింది. నెక్స్ట్ ఫంక్షన్ ట్రంక్, ఈక్వల్ టు మెన్షన్ చేసాం, ట్రంక్ అని ఇచ్చి బ్రాకెట్ ఓపెన్. సో ట్రంక్ అనే ఫంక్షన్ మనకి ఏం చేస్తుంది అంటే డెసిమల్ నెంబర్ ని ఇస్తాము. ఇక్కడ చూస్తే డెసిమల్ వాల్యూస్ అనేవి మనకి 6 ఉన్నాయి. సో మనకి 6 అవసరం లేదు, డెసిమల్ వాల్యూస్ మనకి 2a కావాలి లేకపోతే 3a కావాలి అన్నప్పుడు మనం ఎన్ని నెంబర్స్ కావాలి డెసిమల్ లో అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకుని అన్ని నెంబర్స్ ని మనం తీసుకుంటాం. సో ఒకసారి నేను అప్లై చేసి చూపిస్తా. ఈక్వల్ టు మెన్షన్ చేస్తాం, ట్రంక్ బ్రాకెట్స్ ఓపెన్. సో ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకున్నా, డెసిమల్ వాల్యూ ఈ సెల్ లో ఉంది కాబట్టి ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకున్నా, కామా ఎంటర్ చేసా. సో ఇక్కడ ఎన్ని డెసిమల్ వాల్యూస్ మనకి కావాలి, సో ఇక్కడ 3 ఇస్తే ఇక్కడ 6 వాల్యూస్ ఉన్నాయి కదా, సో 3 వాల్యూసే మనకి వస్తాయి. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ క్లిక్ చేస్తే చూడండి 3 డెసిమల్ వాల్యూస్ కావాలని ఇచ్చాను కాబట్టి 3 డెసిమల్ వాల్యూసే వచ్చినాయి. సో 2 కావాలంటే 2 ఇస్తే మనకి 2 వాల్యూసే వస్తాయి. డెసిమల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఒక సెల్ కి మనం అప్లై చేసుకుని రిమైనింగ్ డేటాని మనం డ్రాగ్ చేసుకుంటాం. సో ఫార్ములా అనేది మనకి అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి రేడియన్స్ అనే ఫంక్షన్. రేడియన్స్ అనే ఫంక్షన్ మనకి ఏంటి అంటే ఒక యాంగిల్ నెంబర్ ని మనం ఇస్తే దాన్ని రేడియన్స్ లోకి మనకి జనరేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు మెన్షన్ చేసా, రేడియన్స్ అని ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్. సో ఇక్కడ యాంగిల్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఫార్ములా ఎంటర్ చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఒకటి గమనించారా, కింద మనకి ఆ ఫంక్షన్ వచ్చి ఏ వాల్యూస్ ఇవ్వాలి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అదేంటి అంటే దీన్ని మనం సింటాక్స్ అంటాము. ఒకవేళ మీరు సింటాక్స్ కనుక మర్చిపోతే, సో ఇప్పుడు రేడియన్స్ అనే ఫంక్షన్ ఎంటర్ చేశారు, వీటిలో మనం ఏం పాస్ చేయాలి అనేది మీరు మర్చిపోతే ఇక్కడ మనం డైరెక్ట్ గా చూడొచ్చు. సో ఇక్కడ యాంగిల్ అని కనిపిస్తుంది చూడండి బ్రాకెట్స్ లో, సో ఇక్కడ యాంగిల్ అనేది మనం మెన్షన్ చేయాలి. యాంగిల్ ని మెన్షన్ చేస్తే రేడియన్స్ లోకి మనకి కన్వర్ట్ చేస్తుంది.
సో యాంగిల్ అనేది నాకు 68 అనుకోండి. అప్పుడు బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ క్లిక్ చేస్తే సో 68 యొక్క యాంగిల్ ని మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది. సేమ్ ఇలాగే ఒక యాంగిల్ ని మనం డిగ్రీస్ లో చూపించాలి అంటే ఈ డిగ్రీస్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. ఈక్వల్ టు మెన్షన్ చేస్తాం, డిగ్రీస్ అని టైప్ చేసి బ్రాకెట్స్ ఓపెన్. సో ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఇవ్వాలి. యాంగిల్ ఇవ్వాలంటే ఈ 65 అనేది యాంగిల్ తీసుకుంటున్నా, బ్రాకెట్స్ క్లోజ్, ఎంటర్ క్లిక్ చేస్తే 65 యొక్క డిగ్రీస్ ని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇవి మనకి ఎక్సెల్ లో ఇంపార్టెంట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సో ఇవన్నీ మీకు బాగా అర్థమైనాయి అని అనుకుంటున్నా. సో మీకు మ్యాథ్స్ ఆల్రెడీ వచ్చే ఉంటది కాబట్టి ఇవన్నీ మీకు ఈజీగానే అర్థమవుతాయి. ఒకవేళ అర్థం అవ్వకపోతే ఈ క్లాస్ ని మరలా చూడండి, చూసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఏం లేదు, జస్ట్ మనం ఒక ఫంక్షన్ ని తీసుకుంటున్నాం, ఆ ఫంక్షన్ లో మనం పారామీటర్స్ ఏమి ఇవ్వాలి అనేది మనం పారామీటర్స్ అనేవి ఇస్తున్నాం. సో సెల్ రిఫరెన్సెస్ ని ఇవ్వచ్చు, డైరెక్ట్ గా నెంబర్స్ ని కూడా ఇవ్వచ్చు. సో మనకి ఏ డేటా అనేది ఉందో ఆ డేటాని బట్టి మనం వాల్యూస్ ని ఇస్తాము. సో రిపోర్ట్స్ అనేవి మనం జనరేట్ చేస్తాం. వీటి ద్వారా మనం చాలా ఈజీగా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ కనుక ఉంటే క్లియర్ గా మెన్షన్ చేయండి. ఈ ఫార్ములాస్ అన్ని మీకు బాగా అర్థమైనాయి అని అనుకుంటున్నా. అండ్ ఇంకా మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. సో ఆ ఫార్ములాస్ లో మనం మ్యాథమెటికల్ ఫార్ములాసే చూసాము. ఇంకా మనకి స్టాటిస్టికల్ ఫార్ములాస్ ఉంటాయి, ఇంకా చాలా ఫార్ములాస్ ఉంటాయి మనకి. అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో ప్రెసెంట్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ గనక ఉంటే క్లియర్ గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ ఫార్ములాస్ చూద్దాం. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ వరల్డ్. ఇందులో మనం ఎంఎస్ ఆఫీస్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో ఎక్సెల్ క్లాసెస్ అనేవి మనకి జరుగుతున్నాయి. సో ఇందులో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో షార్ట్ వీడియోస్ లో ఎంఎస్ వర్డ్ ని 1 minute లో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ప్లేలిస్ట్ ని మీరు విజిట్ చేస్తే లాంగ్ వీడియోస్ కి ఒక ప్లేలిస్ట్, షార్ట్ వీడియోస్ కి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఎంఎస్ వర్డ్ కి కూడా మనకి ఒక ప్లేలిస్ట్ అనేది ఉంది, విజిట్ చేసి చెక్ చేయండి. సో ఎంఎస్ ఎక్సెల్ మనం క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. వీడియోస్ అనేవి 1 by 1 అప్లోడ్ చేస్తున్నాం. ప్లేలిస్ట్ ని విజిట్ చేసి చెక్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు ఏమన్నా కోర్సెస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.